అంటే కేఎన్వై పతంజలి ఎవరైనా చదివారో ఆయన రచనలు. ఆయన ఇప్పటివాడే, ఇంకా ఉండవలసిన వాడే. 1952లోనే ఆయన జన్మించారు, త్వరగా చనిపోయారు 2009లో. ఈ కేఎన్వై పతంజలి ఆయన చాలా వరకు ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. మొదట చాలా కాలం ఈనాడులో చేశారు, తర్వాత ఉదయంలో కూడా చేశారు. విజయనగరం జిల్లా, అప్పుడు విశాఖ జిల్లాగా ఉండేది, అందులో అలమందలో పుట్టాడు. వాళ్ళ తండ్రి గారు ఆయన లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్, అంటే పాలిటెక్నిక్ లాంటిది అనమాట. మెడిసిన్లో అలోపతి, యునాని, ఆయుర్వేదం కలిపి ఉండేది అప్పుడు కోర్సు. అది చేసి ఆయన వైద్యం చేస్తుండేవారు. దాంతోపాటుగా ఆయన ఎంతో చదువుకున్నారు. సంస్కృతం, తెలుగు, ఎన్నో శాస్త్రాలు చదివారు. ఖగోళ శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు. ఆయన ఒక చాలా పెద్ద లైబ్రరీనే డెవలప్ చేసుకున్నారు. ఆయన ఎన్నో పుస్తకాలు ఉండేట ఆయన దగ్గర. పతంజలి గారి తండ్రి ఆయనకి శాస్త్రాల మీద ఇష్టంతో కొడుకులందరికీ మునులు పేర్లు పెట్టాడు. ఒకరికి వ్యాసుడు, ఒకరికి కన్వాదుడు, ఒకరికి గౌతముడు. అలా ఈయన పతంజలి, కేఎన్వై పతంజలి. ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ డిటెక్టివ్ పుస్తకాలు చదువుకునేవాడట చిన్నప్పుడు. ఈ శివప్రసాద్, కుమ్మూరు సాంబశివరావు గారి పుస్తకాలు. ఏంటి ఇంత చెత్త సాహిత్యం ఆ రోజుల్లో, అంటే ఒక 70లో అప్పుడు డిటెక్టివ్ పుస్తకాలు చదవడం అనేది కొంచెం తప్పుగా చూసేవారు అని తండ్రి ఆయన చాలా కొట్టాడు కూడా ఒక సందర్భంలో. కానీ ఆయన ఎక్కువ అయ్యే చదువుతూ ఉండేవాడు. 11 సంవత్సరాల వయసులోనే అస్థిపంజరం అనే ఒక డిటెక్టివ్ నవల కూడా రాశాడు. ఆ తర్వాత చలం రాసిన శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం చదివి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఆయనలో చాలా మార్పు వచ్చింది. అక్కడి నుంచి ఆయన దృక్పథం మారింది. ఆయన ఆలోచించే విధానం, ఆయన చదువుతున్న పుస్తకాలు ఇవన్నీ మారి గురజాడని బాగా అభిమానించాడు. గురజాడ అడుగుజాడల్లోకి వెళ్ళాడు. ఆయన అభిమాన రచయితగా రాచకొండ విశ్వనాథ శాస్త్రిని పేర్కొన్నాడు. అప్పుడు ఈయన పాత్రికేయుడు కాబట్టి పత్రికల్లో వస్తున్న విషయాలన్నీ ఒక చోట రాసి పెడుతుండేవారు, ముఖ్యంగా పోలీసులకు సంబంధించినవి. అవన్నీ కలిపి మొట్టమొదటిసారిగా కాకీవనం అనే పుస్తకం రాశాడు. అది చతుర్లో వచ్చింది, నేను స్కూల్లో ఉన్నప్పుడు చదివాను. కాకీవనం. అందులో పోలీస్ ఆఫీసర్లో వాళ్ళలో ఉండే క్రౌర్యం, ఆర్టిలరీ వ్యవస్థ, అంటే కానిస్టేబుల్స్ ఇంట్లో పనిచేయడం, వాళ్ళ దైన్య స్థితి, వాళ్ళ ఎంత హీనంగా చూడబడతారో అవన్నీ కలిపి కాకీవనం అని రాశారు. అది చదివి ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన నక్సలైట, ఏజెన్సీ నుంచి వచ్చాడు కదా, ఇంత ధైర్యంగా పోలీసులకు వ్యతిరేకంగా ఎలా రాయగలిగాడని చెప్పి. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, పెంపుడు జంతువులు అని చెప్పి ఈ జర్నలిస్టులు వాళ్ళ విధులు నిర్వర్తించకుండా పత్రికా యజమానులకు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పి వీళ్ళ పెంపుడు జంతువులుగా పేర్కొంటూ ఇంకొక నవల రాశాడు. దానికి చాలా పేరు వచ్చింది. అయితే తర్వాత కాలంలో ఆయన ఏం చెప్పుకున్నాడంటే, అవి నేను గొప్పగా రాసిన నవల్ల కాదన్నాడు. ఆ రెండు నిజంగా ఈ 2 గొప్ప పుస్తకాలే. ఎందుకు కాదన్నాడంటే, ఆ సందర్భాలలో నేనుండే ఉద్యోగ నిర్వర్తనలో భాగంగా నాకు ఆ ఇన్సిడెంట్స్ తెలుసు కాబట్టి అది నేను రాశాను, అది ఎవరన్నా రాయగలరన్నాడు. తర్వాత ఆయన వచ్చిన రాజులు కమ్యూనిటీ నేపథ్యంలోంచి అలమంద వాళ్ళ ఊరు. అక్కడ రాజులు ఎలా ఉండేవారు, మర్యాదలు, వేట, వాళ్ళ పౌరుషాలు, భేషజాలు, వాళ్ళకి ఆర్థికంగా చిరిగిపోతున్నా కూడా వాళ్ళ దర్పం అని రాజుగోరు అని రాశారు. అది కూడా చతుర్లో వచ్చింది. అప్పుడు అది చదివాను నేను చిన్నప్పుడు. ఆ రాజుగోరులో ఎంత గొప్పగా రాస్తాడంటే, ఆయనకి ఇంట్లో భోజనం ఉండదు, పచ్చడి మెతుకులు పెడుతుంది భార్య, ఎందుకంటే సంపాదన ఉండదు. బయట కుక్కకు మాంసం పెడుతుంటాడు, కోడికి జీడిపప్పు పెడుతుంటాడు, పెట్టి ఈయన దర్పం చూపిస్తుంటాడు అనమాట ఫకీర్ రాజు. కానీ ఇంట్లో అతనికి సరైన ఫుడ్ ఉండదు. అలా రాజుగోరు రాశాడు. ఆ తర్వాత ఆయన గోపాత్రుడు అనే ఒక వీక్లీకి రాశాడు. అది మధ్యలో ఆగిపోయింది. అయితే అది చాలా బాగుందని చెప్పి దాని తర్వాత మళ్ళీ గోపాత్రుడిగా పబ్లిష్ చేశాడు. ఈయన చాలా కథలు రాశాడు, నవలు రాశాడు, వ్యాసాలు రాశాడు, విభిన్న ప్రక్రియలు రాశాడు. నేను కీర్తి ప్రతిష్టల కోసం రాయలేదు, నేను రాసింది, నాకు సమాజంలో ఏది నచ్చలేదో దాన్ని నేను వ్యంగ్యంగా రాశానని చెప్పాడు. మనకి ఈయన యొక్క వ్యంగ్యం, గోపాత్రుడిలో ఆ వ్యంగ్యం చూస్తే మనకి గురజాడ కన్యాశుల్కం గుర్తొస్తుంది. అందులో పాత్రలన్నీ సీరియస్గా ఉంటాయి, వాటి పరిధిలో మాట్లాడుతుంటాయి, కానీ మనకు నవ్వొస్తుంటుంది. మనిషిలో ఉండే రెండవ నైజాన్ని చాలా గొప్పగా చిత్రీకరించాడు ఈయన పుస్తకాలన్నింటిలోనూ. అంతేకాకుండా ఈయన ఏం చేశాడంటే, ఆ రోజుల్లోనే ఈ పాత్రని, అంటే గోపాత్రుడు 1960లలో జరిగిన కథ 90లలో రాశాడు. ఈ పాత్రలని రిపీట్ చేశాడు పుస్తకాల్లో. అంటే రాజుగోరులో ఉండే ఫకీర్ రాజు గోపాత్రుల్లో వస్తాడు,
గోపాత్రుడు ఇంకో కొన్ని కథల్లో వస్తాడు, పిలక తిరుగుడు పువ్వు, ఇలా అవే పాత్రలు మళ్ళీ మళ్ళీ నవల్స్లో వస్తున్నట్టు. ఇప్పుడు మనం మల్టీవర్స్ సినిమాలు తీస్తున్నారు కదా, ఈ పాత్ర అందులో ఆ పాత్ర ఇందులో వస్తున్నాయి. అలాగే ఆయన లింక్ చేశాడు. అంటే ఏ నవల కానవలే వేరుగా ఉంటుంది, కానీ ఆ పాత్రలో అవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఆయన పుస్తకాలన్నీ చాలా బాగుంటాయి. ఆయన కథలు చదివినా, ఆయన నాటకాలు చదివినా. ఎంత అంటే ఆయన ఈనాడులో ఉండగా ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్. అంటే ఆ రోజులలో పాఠకులు ఉత్తరాలు రాసేవారు, కానీ పత్రికల మధ్య పోటీ ఉండేది. ఒక పత్రికా సంపాదకుడు ఇంకొక పత్రికలో వచ్చిన ఒక కథకి అభిమానిగా ఉత్తరం రాసాడు. ఆయన నువ్వు చాలా బాగా రాశావని చెప్పి. ఈయన మొట్టమొదట రాసిన కాకీవనాన్ని ఆయనకి ఇష్టమైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి, చాగంటి స్వామియాజులు గారు, మళ్ళీ శ్రీశ్రీ వాళ్ళ దివ్య స్మృతికి అంకితం ఇస్తున్నానన్నాడు. ఈయన ఏ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిని రచయితగా అభిమానించాడో, సమకాలీనుకులే, ఆయన పెద్దవాడు, చిన్నవాడు, ఆ రాచకొండ విశ్వనాథ శాస్త్రి కూడా ఆయన అభిమాన కథకుడుగా ఈ కేఎన్వై పతంజలి గారిని పేర్కొన్నాడు. ఆయన త్వరగా చనిపోయాడు 2009లో. ఈయన నాటకాల్ని సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఆ పెద్ది రామారావు గారి ఆధ్వర్యంలో 7 రోజుల పాటు ఈయన కథల్ని నాటకాలుగా రాసి ప్రదర్శించాడు. అందులో గోపాత్రుడు ఒకటి. ఇప్పుడు ఈ గోపాత్రుడు నేను ఎందుకు చెప్దాం అనుకున్నామంటే, ఈ గోపాత్రుడు నాటకం మేము వేద్దాం అనుకున్నాం ఈ మధ్య ఒక సందర్భంలో. అందులో మన హనుమంతరావు గారే గోపాత్రుడు పాత్ర వేశారు. ఇదో అక్కడున్న మన సతీష్ ఒక పాత్ర వేశాడు. అయితే అప్పుడు కొన్ని కారణాల వల్ల అది వేయడం కుదరలేదు, వేరే నాటకం ఏదో వేస్తాం. ఈ మధ్య మళ్ళీ మన సిఎస్ రెడ్డి గారు మనం ఏదైనా ల్యాంకోలో ఒక హాస్య నాటకం వేద్దామండి అంటే, అప్పుడు నేను ఈ గోపాత్రుడు సజెస్ట్ చేశాను. అలా చెప్పుదామని చెప్పి గోపాత్రుడు నేను అంశంగా ఎంచుకున్నాను అనమాట. ప్లస్ కేఎన్వై పతంజలి గారు తెలుసుకోవాలని రచయిత, తప్పకుండా ఆయన కథలు చదవాల్సిన కథలు. ఆయన ఎంఎస్కో వాళ్ళు 2 సంకలనాలుగా వేశారు ఆయన పుస్తకాలు. నవల్స్ అన్నీ కలిపి ఒకటి, మిగిలిన కథలు వ్యాసాలు కలిపి ఒకటి. ఆ నవల్స్లో వచ్చింది ఈ గోపాత్రుడు. ఈ గోపాత్రుడి కథ ఏంటంటే, ఈ గోపాత్రుడు అనే ఆయన ఒక వైద్యుడు, ఆర్ఎంపీ వైద్యుడు లాంటి వాడు. తరతరాలుగా వైద్యం చేస్తుంటారు. ఆ తండ్రి పేరు పెదపాత్రుడు. పెదపాత్రుడు చనిపోయేటప్పుడు గోపాత్రుడిని పిలుస్తాడు. చనిపోయే ముందు పిలిచి, నీకు కొన్ని రహస్యాలు చెప్తాను ఇప్పుడు అంటాడు. ఈ గోపాత్రుడు అల్లరి చిల్లరగా ఈ రాజులతో, అక్కడుండే రాజులు వాళ్ళ వేటలో అలా తిరుగుతూ వైద్యం మీద సరైన దృష్టి అది పెట్టడు. వాళ్ళ ఇంట్లో చాలా తాళపత్ర గ్రంథాలు అవి ఉంటాయి, వాటిల్లో వైద్య రహస్యాలు అవి ఉంటాయి. కానీ ఈ గోపాత్రుడికి అవేమీ తెలియవు. సరే, తండ్రి ఏదో రహస్యం చెప్తా అన్నాడో, ఏదో మనకి ఆస్తులు లంకి బిందులు ఉన్నాయి, అదేదో చెప్తాడు, అలాగన్నా బతుకుతాను అనుకుంటాడు. తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి ఏం చెప్తాడంటే, నేను ఎప్పుడు నిన్ను గమనించాను, నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు, నీకు ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయం ఏంటో నీకు తెలియట్లేదు. ఇప్పుడు నేను నీకు ఒక రహస్యం చెప్తాను చూడు, అందులో ఏముందో నాకు కూడా తెలియదు, కానీ అది తెలియదు చెత్త అని చెప్పి నువ్వు పారేయకూడదు. అందులో ఏదో ఉంది, అది మనకి తెలుసు అని ఊరంతా అనుకుంటుంది. అందుకే మన దగ్గరికి మన వైద్యానికి వస్తారు. సో మధ్యలో మనం వెళ్ళి అవి తీయాలి, దానివైపు కొంతసేపు చూడాలి, మళ్ళీ మనం తెలిసిన వైద్యం చేయాలి. అది మాత్రం ఎప్పుడు పారేయకూడదని చెప్తాడు వాడు. నాకే కాదు, మా నాన్నకే తెలియదు, మా తాతకే తెలియదు, ఆ ముందు ఉందో లేదో నాకు తెలియదు అంటాడు అనమాట. అదొక రహస్యం చెప్తాడు. అతను అనుకుంటాడు ఇంకా ఇది గురించి చెప్పట్లేదు అనుకుంటాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉందంటాడు. అయితే త్వరగా చెప్పంటాడు అనమాట. మన తరతరాలుగా మనం కాపాడుతున్న రహస్యం ఇది. మా నాన్న చనిపోయే ముందు నాకు చెప్పాడు, నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, నువ్వు తర్వాత నీ కొడుకు చెప్పాలి. అదేంటంటే, ప్రజలందరూ అనుకుంటున్నట్టు భూమి గుండ్రంగా లేదు, భూమి బల్ల పరుపుగా నేను పడుకున్న మంచంలా ఉంది. అది నువ్వు గుర్తుపెట్టుకో, ఎవరు చెప్పినా నువ్వు నమ్మకం చెప్తావు. అదే నువ్వు నీ కొడుకు కూడా చెప్పంటాడు. అప్పటి నుంచి గోపాత్రుడు భూమి బల్లపరుపుగా ఉందనే నమ్ముతాడు, గుండ్రంగా ఉందంటే ఒప్పుకోడు. ఈసారి ఆ ఊర్లో రామకోల్ దగ్గర అన్ని సంభాషణలు జరుగుతున్నప్పుడు ఒక చదువుకొని వచ్చిన ఒక కుర్రోడు, చిన్నబాబు నాయుడు అని, అతను ఈ ఖగోళ శాస్త్రం వీటిలన్నిటి గురించి చెప్తూ అన్నీ మాట్లాడుతుంటే అప్పుడు గోపాత్రుడు అతను అడుగుతాడు, ఇన్ని విషయాలు బాగా చెప్తున్నావు కదయ్యా, భూమి ఎలా ఉంది అని. భూమి గుండ్రంగా ఉందంటాడు. అంటే నవ్వుతాడు. అది పొరపాటు, భూమి బల్లపరుపుగా ఉందని చెప్తాడు. మాట వస్తుంది, ఇద్దరికి వాదన వస్తుంది. ఈ కథలో అంటే ఈ కేఎన్వై పతంజలి గారి కథలన్నింటిలో కూడా ఒక కుక్క కూడా ఉంటుంది, బొబ్బిలి అని. అది మాట్లాడుతున్న కుక్క, అది మాట్లాడుతూ ఉంటుంది. ఆ కుక్క కూడా మాట్లాడుతుంటుంది. ఇద్దరికి చాలా వాదన వస్తుంది. ఊరందరూ ఒకటి అవుతారు, అందరూ గుండ్రంగా ఉందని చెప్తారు. గోపాత్రుడు మాత్రం భూమి బల్లపరుపుగానే ఉందంటాడు. వాళ్ళు బతిమాలుతాడు, నువ్వు వినరా బాబు మా మాటని, ఊరంతా ఒక మాట మీద ఉండాలి,
అక్కడ చూసావా బస్ స్టాండ్లో పక్కూరు మున్సబు గారు అల్లుడు ఉన్నాడు, మన పరువు పోతుంది, ఈ ఊరంతా చిన్న విషయం మీద కూడా మాట మీద రాలేదంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? నీకు వచ్చి నష్టమేటి గుండ్రంగా ఉంటే నీ పొలం ఏమన్నా తగ్గిపోతుందా, లేకపోతే బల్లపరుపుకుంటే అది పెరుగుతుందా? ఎందుకు నువ్వు ఒప్పుకోవు? అందరూ ఒక మాట మీద ఉండాలి. అందరూ ఒక మాట మీద ఉండాలంటే మీరు అందరూ ఒప్పుకోండి బల్లపరుపు ఉందని, నేను మాత్రం ఒప్పుకోను. చివరి చదువు చెప్పిన మాస్టర్ వస్తాడు, ఇది చిన్నప్పటి నుంచి చేస్తే అక్షరాభ్యాసంలో కూడా అక్షరాలు చేతితో దిద్దలేదు, కాలుతో దిద్దడానికి ప్రయత్నించాడు, ఇది ఇలాగవుతాడని నేను అప్పుడే అనుకున్నాను. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు, ఇది ఒక్కడే ఇలా అవుతున్నాడు, నువ్వు వినరా బాబు, నువ్వు భూమి గుండ్రంగా ఉందంటే నేను విన్నంటాడు. చివరికి వచ్చి కొట్టపోతారు వాళ్ళు. మీరు ఎన్నన్నా చేసుకోండి, నీకెందుకు అసలు నాతో వాదన, మీ భూమిని మీరు గుండ్రంగా ఉంచుకోండి, నా భూమిని నేను బలపరుపుగానే ఎంచుకుంటాను. ఇతను ఎవరు చెప్తే వింటాడు అంటారు, వాళ్ళ నాన్న చెప్తే వింటాడు. మరి వాళ్ళ నాన్నతో చెప్పించండి, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. మరి అలాగే మొత్తం మీద ఎవ్వరూ ఒప్పుకోరు, అందరూ కలిపి వీడితో పడలేమని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ అంటే ఈ కథలన్నీ కూడా అప్పుడు ఊర్లో 1960లలో కుల వ్యవస్థ, అన్ని కులాలు వాటి ప్రస్తావన, వాటి మధ్య గొడవలు ఉంటాయి. గోపాత్రుడు అన్న అతను కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాడు ఆ ఊరికి, వాళ్ళ కులం వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. ఆ ఊరిలో ప్రధానంగా రాజులు వెలమలో ఉంటారు. ఆ వెలమల కులానికి సంబంధించిన రొంగలి అమ్మన్ అనే అతను ఉంటాడు. అటు చెప్తాడు, రే నేను నిన్ను మన సంతలో 2 రూపాయలు అప్పు అడిగాను, నువ్వు నాకు ఇమ్మంటే ఇచ్చావా? ఇచ్చుంటే ఈరోజు నేను భూమి బల్లపరుపుకుందని చెప్పు ఉండేవాడు కదా, అందుకే ఇప్పుడు నీ వెనకాల ఎవడో లేకుండా పోయాడు, ఇప్పుడు కన్నా అర్థం చేసుకోండి. అయితే బొబ్బులు అంటుంది, నీకు ఆ 2 రూపాయలు అప్పు ఇప్పిస్తాను బొబ్బులి కుక్క, ఇప్పుడు చెప్తావా నువ్వు అని. ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను, ఇప్పుడు నాకు మా కుటుంబం యొక్క పరుగు పోతుంది కదా, ఇప్పుడు నేను చెప్పనంట అని ఆడు కూడా పోతాడు. ఇతను ఒక్కడే ఉంటాడు, ఇతని వైపు బొబ్బులు ఒక్కటే ఇతని వైపు మాట్లాడుతుంది భూమి బల్లపరుపుకుందని. ఈ లోపల నువ్వు ఒక్కడవైనా నా వైపు మాట్లాడావు బొబ్బులి అని అతను అంటాడు. మాట్లాడకపోతే ఇలాగా, నువ్వు ఫకీర్ రాజుకి స్నేహితుడు కదా, నేను ఫకీర్ రాజు ఇంట్లో పెరుగుతున్నాను, నాకు ఫకీర్ రాజు తిండి పెడుతున్నాడు కాబట్టి నా యజమానికి స్నేహితుడివి, కాబట్టి నేను నీ వైపే ఉంటాను, కుక్కలకు విశ్వాసం ప్రధానం, అందుకే నేను నీ వైపు ఉన్నాను అంటాడు. ఈ లోపల ఆ ఫకీర్ రాజు అన్న అతను వస్తాడు. చిన్నప్పటి నుంచి వీళ్ళు స్నేహితులు, ఫకీర్ రాజు గోపాత్రుడు. అతని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇది ఇలా ఇలా గొడవ అయింది అంటే అడుగుతాడు. అయితే చిన్నబాబు నాయుడు ఏమన్నాడు, ఆడు గుండ్రంగా ఉందన్నాడు. ఇలా బంగారు నాయుడు ఏమన్నాడు, ఆడు గుండ్రంగా ఉందన్నాడు. లీడేమన్నాడు, ఆడు గుండ్రంగా ఉందన్నాడు. సరే ఇప్పుడు వాళ్ళందరూ గుండ్రం అంటున్నారు కాబట్టి నాకు వాళ్ళతో కొద్దిగా వ్యవహారం నడుస్తుంది, కాబట్టి ఈ ట్రిప్పుకి నేను కూడా గుండ్రంగానే ఉందంటానంటాడు. అదేంటి మరి మనం స్నేహితులం కదా అంటాడు. స్నేహమే, వ్యవహారమే, ఇప్పుడు భూమి గుండ్రంగానే ఉండదు అని ఆడు వెళ్ళిపోతాడు. కానీ బొబ్బులు కూడా అతని వెనకాల వెళ్ళదు. ఏమయ్యా నువ్వు దాని వెనకాల వెళ్ళలేదు, మీ రాజే కదా అంటే, నేను అలా మాట తప్పను, ఈ విషయంలో నేను నీ కూడానే ఉండిపోతానని బొబ్బులు గోపాత్రుడితో ఉంటాడు. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే గోపాత్రుడు భార్య గయ్యాడు, ఆవిడ తిడుతుంది. ఊరంతా తిరిగి అన్ని వాదనలు చేసుకొని ఇప్పుడు చేరావంటే వెంటనే బొబ్బులి గోపాత్రుని సపోర్ట్ చేస్తూ గోపాత్రుడు భార్యతో చెప్తుంది, లేదు పెద్ద విషయం అయింది, ఈయన ఒక్కడే అందరితోనూ వాదించాడని. వాళ్ళ భార్య వెంటనే గ్రహిస్తుంది, నువ్వు ఇక్కడ ఏదో మాటలు మాట్లాడక నీకు భోజనం మాత్రం నేను పెట్టనని. భోజనం పెట్టకపోతే ఎలాగే గోపాత్రుడు, నేను ఇంతసేపు నీ వెనకాల ఉన్నాను కదా, ఇప్పుడు నాకు భోజనం పెట్టాలి అని. భోజనం పెట్టకపోతే నాకు ఎలా కుదురుతుంది అంటే, మరి మా ఆవిడ ఒప్పుకోవట్లేదు కదా. గోపాత్రుడికి ఒక కీప్ ఉంటుంది, ఎర్ర సన్యాసం అని. వాళ్ళ ఇంట్లో నీకు 3 పూట్ల భోజనం పెట్టి ఏర్పాటు చేస్తాను. చచ్చా, ఆవిడ 7 పెళ్ళిళ్ళు చేసుకున్న ఆవిడ, నా పరువు పోద్ది, ఆవిడింట్లో నేను తిన్నాను, నాకు నువ్వు ఎక్కడే పెట్టించాలి భోజనం అంటాను. మరి మా ఆవిడ వినట్లేదు కదయ్యా, అయినా నువ్వు మరి నేను నీ వైపు ఉన్నాను కదా, నువ్వు పెట్టేయకపోతే ఎలాగా, అలా అయితే నేను ఉండనంటాను. మరి నువ్వు విశ్వాసం కదా ముఖ్యం అన్నావు, భోజనం ముఖ్యమా విశ్వాసం ముఖ్యమా? అప్పుడు మనకు ఆకలేయట్లేదు, అప్పుడు విశ్వాసమే ముఖ్యం. ఇప్పుడు మనందరికీ ఆకలేస్తుంది కాబట్టి భోజనం ముఖ్యం. భోజనం అయిపోయాక మళ్ళీ విశ్వాసం ముఖ్యం. కాబట్టి ఇప్పుడు నువ్వు భోజనం పెట్టించంటే, మరి మా ఆవిడ ఒప్పుకోవట్లేదే, నేను ఏం చేయనంటాడు. నీ ఆవిడ ఎవరు ఒప్పుకోవడానికి, ఆవిడేం కట్నం తేలేదు కదా, నువ్వే చెప్పావు నాకు చాలాసార్లు. అంతేకాదు, నువ్వు ఇచ్చిన బంగారం నీ బావమర్దులు తాకట్టు పెట్టుకున్నారు కాబట్టి నీ భార్య గట్టిగా మాట్లాడే హక్కు లేదు, నువ్వు గట్టిగా మీ భార్యను దబాయించని సలహా ఇస్తుంది ఈ బొబ్బులి. వాళ్ళ ఆవిడకి ఒక్కసారి కోపం వచ్చి ఆమె వచ్చి ఈ కుక్కని కొరికేపోతుంది. వెంటనే ఈ గోపాత్రుడు ఆడని కొట్టబోతాడు. పెద్ద గొడవ జరుగుతుంది, ఊర్లో అందరూ కలుస్తారు, అక్కడ అందరూ చుట్టూ చేరతారు. ఏంటి గొడవ అంటారు, ఈ బొబ్బులు నన్ను కరిసేపోయిందంట. అంటే ఊరోళ్ళందరికీ దీని ఏంటి, మా ఇన్ని రోజులు మాటలే మాట్లాడుతుంది అనుకున్నాం, ఇప్పుడు కరవడం కూడా మొదలుపెట్టిందా అంటే, నేను కరవలేదు, మీరందరూ నన్ను చూశారు కదా, అయినా ఆవిడేమో కరిచేయబోయింది అని అంటది, మీరు ఆల్రెడీ కరిచేసానంటున్నారు, నేను అలా కరలేదంటారు. గోపాత్రుడు కూడా చెప్తాడు ఆవిడ కరవలేదని. నువ్వు చెప్పినా మేము వినం, బొబ్బులు చెప్పినా మేము వినం, మా దృష్టిలో ఈవిడ కరిచేసింది, ఎవరు ఈ కుక్క కరిసింది, కుక్కకి శిక్ష పడాల్సిందే అని. చివరికి
వాళ్ళ ఆవిడ కూడా చెప్తుంది, ఆవిడ కరవలేదు, నేనే కరిసేపోయినని. సరే, కుక్క గరిస్తే శిక్ష కానీ మనిషి కుక్కను గరిస్తే శిక్ష లేదు కదా. మొత్తానికి మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళండి అంటే మేము వెళ్ళమంటారు వాళ్ళందరూ. మాకు టైంపాస్ అవ్వదు, ఎక్కడో ఏదో గొడవ జరుగుతుంటారు, మేము ఇక్కడే ఉంటాం, మాకు ఈ టైంపాస్ అవుతుంది అప్పుడు. కాబట్టి గొడవ ఆగిపోవడానికి వీలు లేదంట. చివరికి ఒకడు కోపం వచ్చి, మీరు ఇక్కడి నుంచి వెళ్తారా, వెళ్ళకపోతే అందరినీ తన్నమంటారా అంటాడు. ఒక పైల్వాన్ అటు వచ్చి కర్ర పట్టుకొని. అంటే కథ నవల్లో వేరు ఆ పాత్ర, గురవయ్య అని. నేను నీ మాట ఎందుకు వినాలంటారు, నా చేతిలో కర్ర ఉంది కాబట్టి నా మాట నువ్వు వినాలంటాడు అన్నమాట. అయితే నా చేతిలో కత్తి ఉంటే నువ్వు వినవా, మరి నీ కర్ర లొంగదా అంటాడు. నీ చేతిలో కత్తి ఉంటే మేము వింటాం, కానీ కత్తి లేదు కదా అప్పుడు, కాబట్టి నువ్వు భయపడి పోవాలంటాడు. సరే, ఆడు పోతాడు, పోతూ అనుకుంటాడు మనం ఎవడో వీడికి భయపడలేదు, వాడి చేతిలో కర్రకు మనం తగ్గాం కానీ లేకపోతే ఆడిగేటి మనం భయపడేది అనుకుంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ లోపల ఫకీర్ రాజు నుంచి కౌరు వస్తుంది గోపాత్రుడికి, ఫకీర్ రాజు రమ్మన్నాడని. ఫకీర్ రాజు అంటే ముందు కలిసి ఎవ్వరం ఉందని చెప్పి భూమి గుండ్రంగా ఉందన్నాడు కదా, పిలుస్తాడు. ఆడు నాకు డబ్బులు అవసరం వచ్చి నా పొలం తాకట్టు పెట్టి డబ్బులు అడిగాను, వాళ్ళు ఇస్తానని ఇవ్వలేదు ఆ నాయుళ్ళు, బంగారు నాయుడు వాళ్ళను, అందుకే నీ కౌరు అనిపించాను. ఎవ్వరం ఎలాగో చెడిపోయింది, స్నేహం చెడిపోకూడదు కదా, అందుకే చెప్తున్నాను, భూమి బల్లపరుపుగానే ఉందంటాడు. అయితే అప్పుడు ఈ బొబ్బులే ఉంటుంది. ఆ రొంగల అమ్మన్నగాడు 2 రూపాయలు ఇవ్వలేదని ఆడు ఎంతో ఎగిరిసాడు గోపాత్రుడి మీద. అంటే అయితే ఆడిని పిలిపించండి అంటాడు. ఆ రొంగల అమ్మని పిలుస్తారు వచ్చి, ఏరా భూమి గుండ్రంగా ఉందని తత్తరిస్తున్నావట అని దబాయించాడండి. అదేంటి బాబయ్య, అందరూ అన్నారు కదా, అందుకే నేను అన్నాను, నేను ఒక్కడనే అనలేదు కదా అంటే, అందరూ అన్నా నువ్వు అనకూడదంటే, నీకు తెలీదా గోపాత్రుడు నా స్నేహితుడని? అందరంటే నేను ఎందుకు అనకూడదంటే, నువ్వు నాకు బాకీ ఉన్నావు, ఆ విషయం నువ్వు మర్చిపోయావా? నువ్వు నాకు బాకీ ఉన్నావు కాబట్టి అందరూ మాట్లాడినా నువ్వు మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒప్పుకో, భూమి బలపరుపుగానే ఉందని. అని నేను ఒప్పుకోను అంటాడు. కావాలంటే మీ బాకీ మీకు తీర్చేస్తానంటాడు. తీర్చినా కుదరదు, ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సిందే, లేకపోతే నా డబ్బులు ఇప్పుడే ఈ నిమిషంలో కట్టు అంటాడు. ఇంటికి వెళ్ళి పట్టుకొస్తానంటాడు. కుదరదంటాడు. ఇది చాలా అన్యాయం అంటాడు. ఇది అన్యాయమే. ఇది దౌర్జన్యం అంటే దౌర్జన్యమే. నువ్వు ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే ఇది బల్లపరుపుగా ఉందని చెప్పి. అడిగి వేరే దారి లేక ఆడు భూమి బల్లపరుపుగా ఉందని ఒప్పుకుంటాడు. అంటే ఈ బొబ్బులు వెళ్ళి చెప్తుంది, ఒరి పిచ్చేదవా, నువ్వు బల్లపరుపుగా ఉందని ఒప్పుకుంటే అప్పు కొట్టేస్తానంటున్నాడు, నీకు ఎందుకురా, బల్లపరుపుగా ఉందని ఒప్పుకో, నీ అప్పు నీకు మిగులుతుంది కదా అంటే, భూమి సరే బల్లపరుపుగా ఉందని ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే సరే నువ్వు బాకీ తీర్చాల్సిన అవసరం లేదంట. 2 కాదు, ఆడికి ఎక్కువ ఇవ్వాలి. 2 రూపాయలు అడిగింది ఆడిని, గోపాత్రుడిని. ఇతనికి ఒక 25 రూపాయలు 50 రూపాయలు ఇవ్వాలి. బయటకు వస్తాడు, కానీ చాలా బాధపడతాడు. నన్ను కార్నర్ చేసి బలవంత పెట్టి, నా పరువు పోయింది, మా కుటుంబం పరువు పోయింది, నా కులం పరువు పోయింది, మరి 25 రూపాయల కోసం నేను భూమి బల్లపరుపుకుందని ఒప్పుకున్నాను, కనీసం 1000 రూపాయలన్నా వసూలు చేయాల్సింది వీడి దగ్గర. అదే మా బంగారు నాయుడు గారు మా కులం అంటే వీళ్ళ వెలమలే ఆ ఊరికి ప్రెసిడెంట్ తెలిస్తే ఏమనుకుంటాడో, చాలా తప్పు చేస్తే నేను ఎక్కువ లాగాల్సింది వీడి దగ్గర డబ్బులు అనుకుంటాడు. తిన్నగా పోయి ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మేము ఈ ఊరిలో బతకాలా వద్దా చెప్పండి, వెలవలందరూ ఉండాలా ఉండకూడదా, నీకు ఏమైందిరా అంటే, ఏమైంది ఏంటండి, ఆ రాజులు వచ్చి భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందని గొడవైంది, అక్కడ నా పీక పెట్టుకొని కోసేస్తానన్నాడు, కత్తి అడుగుని మీదకి వచ్చాడు, నువ్వు ఒప్పుకోవా బల్లపరుపు ఉందని, లేకపోతే ఇప్పుడే చంపేస్తాన్నాడు. అక్కడికి నేను చెప్పాను, మా బంగారునాయుడు గారు మా ముత్యాలనాయుడు గారు చెప్తాను. ముత్యాలనాయుడు అంటే ఊరి ప్రెసిడెంట్, వెలమకొల పెద్ద, మా ముత్యాలనాయుడు గారు చెప్తాను నేను, ఆయన ఒప్పుకోరంటే, నువ్వెవడా ముత్యాలనాయుడు గారు ఎవడో మొత్తం వెలమలందరినీ చంపేస్తాను, ఒప్పుకోవాల్సిందే మేము రాజులని చెప్పామంటే అని అడిగి బాగా ఎక్కిస్తాడు. అది చాలా కోపం వస్తుంది. ఈసారి నువ్వు వెళ్ళి ఆ ఫకీర్ రాజు కౌరు పంపించు, వెలములందరూ భూమి బల్లపరుపుగా లేదు గుండ్రంగానే ఉందని చెప్తున్నారని నువ్వు రాజు ఫకీర్ రాజు కౌరు పంపించంటాడు. ఈసారి ఆడు అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు 25 రూపాయలు ఇసిరేసి, ఒరే ఫకీర్ రాజు అన్నట్టు మాట్లాడి, ఇప్పుడు మేము చెప్తున్నాం విను, భూమి గుండ్రంగానే ఉంది అని పోతూ అయినా అప్పు ఇచ్చినోడికి కొద్దిగా సహనం ఉండాలా, ఎప్పుడు పడితే అప్పుడు అడగకూడదు, లేకపోతే అప్పు ఇవ్వకూడదు అని నీతి కూడా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈసారి ఈ రాజులందరినీ పిలుస్తారు, ఈ పెద్దరాజుని వాళ్ళందరినీ పిలుస్తారు. రాజుల్లో పెద్దరాజు నాకు ఆయన ఉంటాడు, ఆయన పిలుస్తారు. పిలిచి ఫకీర్ రాజు అతనికి ఇలా గొడవ అయిందని చెప్తాడు. ఆ పెద్దరాజు ఏంటాడు, నువ్వు పనికి మళ్ళీ గొడవలు అన్నీ పట్టుకొస్తాయి, ఎందుకు వచ్చిందయ్యా ఈ గొడవ అనేటప్పటికి ఫకీర్ రాజు చాలా కోపం వస్తుంది. నువ్వు రాజుల కుటుంబంలో పుట్టలేదా, నువ్వు నీకు పౌరుషం లేదా, నువ్వు ఇంకెందుకురా నువ్వు డామ్ డూమని ఆ పెద్దారి మీద ఎగురుతాడు. లేదు నువ్వు కంగారు పడకు, నేను వాళ్ళతో గొడవ వద్దనట్లేదు, కాకపోతే మనము గుండ్రంగా ఉందని ఆడు బల్లపరుపుగా ఉందని వాదించాల్సింది కదా, నీకంటే నేను ఎక్కువ చదువుకున్నాను కదా, నువ్వు ఎంత చదివావంటాడు.
అదే 3వ తరగతి చదివాను, మాస్టర్ కొట్టాడని కోపం వచ్చి మానేసిన స్కూలు. నీకు తెలుసు కదా మన పౌరుషం ఎలా ఉంటుంది. మరి నేను 5 చదివాను కదా. గుండ్రంగా ఉందని మనం బల్లపరుపుగా ఉందని వెలమలో వాదింతే బాగుండేది గొడవ అని పెద్దరాజు అంటాడు. అంటే వాడికి తెలిసి వాదించడం అనుకుంటున్నావా గుండ్రంగా ఉందని? రాజులు గుండ్రం ఉందన్నారు కాబట్టి వాళ్ళు బల్లపరుపు, రాజులు బల్లపరుపు అన్నారు కాబట్టి వాడు గుండ్రం ఉంటున్నాడు. మనల్ని ఊర్లో లేకుండా చేస్తున్నారు. మనం అందరం ఏకం అవ్వాలంటారు. రాజులందరూ ఏకం అవుతారు. రాజులందరూ ఏకమైతే ఇప్పుడు ఏం చేస్తారు? ఎస్సీస్లోంచి మాలమాదిగల్లోంచి ఒక అతను వెళ్తాడు, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాడు. ప్రెసిడెంట్ గారు 150 మంది ఉన్నాం మేము, నువ్వు రాజకీయం చేసి మాకు 20 ఇళ్ళే ఇచ్చావు, 20 ఇళ్ళే కట్టించావు, మిగిలిన మా అందరికీ ఇల్లు కట్టించేస్తే ఇప్పుడు మేము కూడా భూమి గుండ్రం ఉందని ఒప్పుకుంటాం. సో ఇప్పుడు ఎలా కడతాం? రెండు అంచెల్లో కడతా అంటాడు. రెండు అంచెల్లో కట్టండి అంటాడు. కాదు 5 అంచెల్లో కడతాను, ఏడాదికి 20 చొప్పులు కట్టుకుంటే వెళ్తాను. మీరందరూ కూడా గుండ్రం ఉందని ఒప్పుకోండి. మరి నాకేంటి అంటాడు, నీకేంటి అంటాడు, నన్ను మెంబర్ని చేయి, నాకు ఒక 5 ఎకరాలు డీ పట్టా భూమి ఇప్పించు, అప్పుడు మా మాలమాదిగలందరి తరపున కూడా భూమి గుండ్రం ఉంటుంది. చక్ నేను ఏమైనా అవతల బాగుంటాడు. ఆడికి సరే ఫకీర్రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నన్ను ప్రెసిడెంట్ గారు పిలిచారండి, ఒరే మీరందరూ మా వైపు ఏంటండి, మీ అందరికి ఇల్లు కడతాం, నీకు 5 ఎకరాల పొలం ఇస్తాను, నిన్ను మెంబర్ని చేస్తాను, గుండ్రం ఉందని ఒప్పుకో అన్నాడు. నేను కొంతసేపు వాళ్ళ వైపు ఉన్నట్టుండి ఒప్పుకోలేదు, మేము మా రాజుగారి మాట వింటామని మేము మీ దగ్గరికి వచ్చానండి అంటే. ఇలా మొత్తం మీద వాళ్ళలో ఉండే గొడవల్లోంచి అన్ని రకాలుగా కులాలు, అంటే ఇంతకుముందు వాళ్ళకు ఉండే గొడవలు, వీడు అటున్నాడు కాబట్టి వీడు ఇటు, ఓకే వాడికి మనకే పడదు, వాడు గుండ్రం అన్నాడు కాబట్టి నేను బల్లపరు, అలా కులాలుగా ఊరంతా విడిపోతారు. కొందరు రాజుల వైపు చేరుతారు, కొందరు ఇటువైపు చేరుతారు, వెలమల వైపు చేరుతారు. మొత్తం ఊరు 2 ముక్కలు అయిపోతుంది. అప్పుడు ఈ ముందులో 2 రూపాయల అప్పుతో గొడవ పెట్టాడు కదా 2 కులాలకి మధ్యలో. అమ్మన్న, ఆ అమ్మన్న వాళ్ళ పెదనాన్న రాజుల దగ్గరికి వెళ్తాడు. రాజుల దగ్గరికి వెళ్ళాడని కబురు వస్తుంది నాయుడాలకి. రొంగల బుజ్జి ఫకీర్రాజు ఇంటికి వెళ్ళాడంట. ఆడెందుకు అక్కడికి వెళ్ళాడు అనుకుంటారు. ఆడక్కడికి వెళ్ళి దండాల బాబయ్య అంటే ఏటి ఎలాగ వచ్చావంటే భూమి ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను. తెలుసుకుందాం, మీ కూడా చెప్పాడు కదా భూమి ఎలా ఉందో, చెప్తున్నారు కదా వాళ్ళందరూ గుండ్రంగా ఉందని. అంటే ఆడేవాడయ్యా చెప్పడానికి ఆడు పట్టుకొని వస్తాడు ఆ అంగమన్ని. కుర్రయ్యదో నువ్వెవడవరా మాట్లాడడానికి, నీకు భూమి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే కుటుంబానికి పెద్ద నేనున్నాను, నీ పెద్దనాన్ని, నన్ను వచ్చి అడగలను, అప్పుడు నేను చెప్తాను ఎలా ఉందో. అంతేగా నువ్వు పోయి ముత్యాల నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడగడం ఏంటి? గుండ్రం ఉందని చెప్పడానికి ఆడేవడం, ఒప్పుకోవడానికి నువ్వెవడం, చాలా తప్పు కదా అంటాడనమాట. రాజులు ఏం చేశారు? రాజులందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి ఇదండి సంగతే, ఇదండి పోగొట్టని వాళ్ళందరూ భూమి గుండ్రం ఉందని తీర్మానించుకున్నప్పుడు, బల్లపరుపు ఉందని తీర్మానించుకున్నప్పుడు వెలములందరూ కూడా కలిసి ఒక మాట అనుకోరు కదా. అంతేగాని మీరిద్దరు వేసుకుంటే ఎలా కుదురుతుంది అని వాళ్ళ ఎదురుగానే వాడిని దెబ్బలాడతాడు తమ్ముడు కొడుకుని. అంటే ఆడు కుల పెద్దని, మన కులానికి పెద్దగా ఎక్కడుందిరా కులము, ఆడు ప్రెసిడెంట్, ఆడు బాగుమతి సమితి ప్రెసిడెంట్, ఆడు తమ్ముడు కాంట్రాక్ట్లు అన్నీ చేస్తున్నాడు, ఇంకోటి సొసైటీ మెంబర్, మొత్తం అందరూ ఆ కుటుంబమే. నాకేమన్నా పదవి ఇచ్చాడా? ఆడు లేనప్పుడు ఇంక కులం ఏముంది? అదే మన రాజుగారు అయితే నాకు పదవి ఎవరా అంటాడు. వెంటనే పెద్దరాజు వాళ్ళు ఏమంటారంటే, వచ్చి ఎలక్షన్లో మా రాజుల తరపున మీ వెలమల తరపున నువ్వే నిలబడు, ఎలక్షన్స్లో మీ కులాన్ని నువ్వు చీల్చి అంటాడు. అదే బాబయ్య, మరి అందుకే చూసావా భూమి మహాతల్లి బల్లపరుపుగా చల్లగా ఉంది, అందుకే మీరు ఇంత మంచి మాట అన్నారు, సరే అంటాడు. ఆ ముత్యాలనాడు ఈ రొంగల బుజ్జిని అడుగుతాడు, ఏంట్రా ఇది, నువ్వు అటువైపు వెళ్ళిపోయావు, కులాన్ని విడదీసి నువ్వు బాగుపడతావా అని. కులాన్ని కలుపుకొని నువ్వు బాగుపడ్డావు కదా, కులాన్ని విడదీసి నేను బాగుపడతాను, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అవుతానంట. అయితే మరి ఎలాగా మొత్తం 2 ముక్కలు అయిపోయింది కదా. రాజులు చాటింపు వేయిస్తారు వెలమలకి ఎవడికి, అంటే చాకల్లో మంగళ్ళలో అందరూ ఇటువైపు రాజుల వైపు ఉన్నారు. వాళ్ళు ఎవరికి పనులు చేయకూడదు, వాళ్ళకి బట్టలు తొక్కకూడదు, వాళ్ళకి క్షవరాలు చేయకూడదు. రాజులు ఒక విధంగా వాళ్ళ సర్వీసెస్ లేకుండా వెలేసామంటారు. కొన్ని వెలమల్ని వెలేసామంటారు. వీళ్ళందరూ రాజుల వైపు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకంతా చికాకు వచ్చేస్తుంది. బట్టలు అయ్యే బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది, గెడ్డలు తీసుకోవడం లేవు. ఏంటి కూడా ఎన్ని రోజులు ఇలాగ వెళ్తుంది, ఇన్ని రోజులు వెళ్ళడానికి వీల్లేదు, దీనికి ఒక ఎండ ఉండాలి కదా అంటారు. ఎండ అంటే ఏం చెయ్యాలి, కొట్టేసుకుందాం ఒక దగ్గరికి కలిపి. ఏదన్నా తేడా వచ్చినప్పుడు ఎలా విషయం తేలుతుంది? 2 అభిప్రాయాలు ఒక దగ్గర చేరి కొట్టేసుకుంటే ఎవడు గెలిస్తే వాడి మాటే నిలబడుతుంది. కాబట్టి ఒక దగ్గర ముహూర్తం పెట్టుకొని రాంకోందరు కొట్టేసుకుందాం ఇద్దరు అనుకుంటారు. సరే కొట్లాటకి రెడీ అంటే రెడీ అనుకుంటారు. కానీ మరి రెడీ అంటే రాజుల దగ్గర తుపాకులు ఉన్నాయి, మరి ఎలాగ యుద్ధం చేయడం? అప్పుడు ముత్యాలనాయుడు ఏమంటాడంటే, ఇది కరెక్ట్ కాదు, ఆ రాజుల దగ్గర ఉన్న తుపాకుల్లో సగం మనకి ఇచ్చేయమని కౌలు పంపండి, వాళ్ళకే గొడవ అయిపోయి మళ్ళీ వాళ్ళ కత్తులు వాళ్ళ తుపాకులు మనం ఇచ్చేస్తూ ఉంటారు.
ఆడు ఎలాగో ఇవ్వమంటాడు. మరి అయితే ఈసారి యుద్ధంలో ముందే ఎవడు నించోవాలంటాడు. ఈ మిగిలిన వాళ్ళు అందరూ అంటారు, ఏముంది మీరే కదా గొడవ తెచ్చింది, ముందు అందరూ మీరు నించోండి, మేము వెనకాల ఉంటాం, మీకు ఏమన్నా అయితే మేము ఊరుకుంటామో, మేము వెనక నుంచి చూస్తూ ఉంటారు. ఇక గొడవ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఈ రొంగలమ్మనికి చాలా బాధగా ఉంటుంది. ఆడు అంటాడు ఆ పెదనాన్నతో, ఏంటి పెదనాన్న ఇది, మన కులవంతలు, నా స్నేహితులు, నేను ఆడుకున్న వాళ్ళు, మన చుట్టాల కులవంతా అటువైపు ఉంది, నేను ఇటువైపు ఉండి వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటి, నేను యుద్ధం చేయలేకపోతున్నాను, మన వాళ్ళకి నేను అన్యాయం చేయలేకపోతున్నాను అంటే, ఒరే మన సొంత వాళ్ళకే నువ్వు అన్యాయం చేయలేకపోతే పరాయుడికి నువ్వెలాగ అన్యాయం చేస్తావురా, నువ్వెలా బాగుపడతావు, ఇది నేర్చుకోవాలి నువ్వు సొంతోడికి. అసలు తెలుసుకో, నీకు ఒక నీతి చెప్తాను ఇప్పుడు, నువ్వు తప్ప మిగిలిన మొత్తం పరాయి. నువ్వెందుకు బతకాలా, నువ్వు ప్రెసిడెంట్ అవ్వడం కోసమే నువ్వు బతకాలి. ఒకవేళ పరాయుడు ప్రెసిడెంట్ అయితే అని దింపేయడానికి బతకాలి, అదొకటే నీ జీవిత ధ్యేయం. ఇప్పుడు నీ పెదనాన్న నేను ఉన్నాను కాబట్టి నన్ను ప్రెసిడెంట్ చేయడం కోసమే నువ్వు బతకాలంటాడు. నువ్వెన్నన్నా చెప్పు, నేను మాత్రం మన వాళ్ళు కొట్టలేనంటాడు. ఎవడు కొట్టమన్నాడు రా నిన్ను, అంతేకాదు నేను ఎదురుపడి యుద్ధం చేయలేనంటాడు. నువ్వు ఎదురుపడి యుద్ధం చేయాల్సిన అవసరం లేదురా, జరగబోయే యుద్ధం దొమ్మి ఎవడిని కొడుతున్నాడో తెలియదు. నీకు ఫకీర్రాజు గడి మీద కోపం ఉందా, ఫకీర్రాజుని కొట్టు, పెదరాజు మీద కోపం ఉందా, పెదరాజుని కొట్టు. నువ్వు ఎవరిని కావాలంటే నీకు ఎవడెవడ మీద మంటుంటే వాళ్ళ తాట తీసేయి, నువ్వు ఎవడ బుర్రన్నా బద్దలు కొట్టాయి, అది నాకు ముఖ్యం కాదు, నిన్నెవడో కొట్టకుండా చూసుకో, అదే నాకు ముఖ్యం అని చెప్తాను. మొత్తం మీద కొట్టుకోపోతారు. ఈ లోపల ఈ బొబ్బులకు కూడా డౌట్ వస్తుంది, ఫకీర్రాజుకి వెళ్తుంది, బాబు ముందు అది అనుకుంటే దాని స్వాగతం కూడా ఉంటుంది, మనుషులందరూ కులకులాలుగా విడిపోయారు, మరి కుక్కలు మేమేం చేయాలా అనుకుంటారు. కుక్కలందరూ ఒక మాట మీద ఉండాలా, కుక్కలందరూ ఒక మాట మీద ఉండాల్సిన అవసరం లేదు, మనుషులందరూ ఒక మాట మీద లేరు కదా, మనుషులు కులాలుగా విడిపోయారు కాబట్టి కుక్కల జాతులుగా విడిపోవచ్చు. మా జాతికి నేను ఒక్కటే కుక్కను కాబట్టి ఈ ఊళ్ళో నేను నా మాట మీదే ఉంటాను అని ఫకీర్రాజు దగ్గరికి వెళ్తుంది. బాబు అటేపు ఎవరో కుక్కలు లేవు కదా, మరి నేను ఎవరితో యుద్ధం చేయమంటారని, నీకు ఎవడు కావాలంటే ఆడు కండ పీకే అంటాడు అని. అలా కాదు, ఆగు, మొన్న గుళ్ళో అక్కడ తేడా వచ్చింది ఆ పంతులకి నాకు, గొడవ మొదలవగానే అసలు పంతులు కండ పీకే అంటాడు ఫకీర్రాజు. సరే కొట్టుకుంటారు ఇద్దరు. ఈ లోపల పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చి లాఠీచార్జ్ తీసుకెళ్ళి లాఠీచార్జ్ చేసి కోర్టుకి కేసు సబ్మిట్ చేస్తారు. విషయం అంతా జడ్జి విని అప్పుడు జడ్జి ఏమంటుందంటే, ఓకే ఇదంతా కూడా స్వలాభం కోసం జరిగిన గొడవ కాదు, భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా అనే విషయం మీద వీళ్ళు కొట్టుకున్నారు, కాబట్టి జడ్జిగా వీళ్ళు భూమి ఎలా ఉందో తేల్చాల్సిన బాధ్యత నాది, కాబట్టి అదే ఇప్పుడు నేను చెప్తాను. ముఖ్యంగా మనుషులకి వాళ్ళ విశ్వాసాల మీద విశ్వాసం లేకుండా పోయింది, జ్ఞానం మీద అవగాహన లేకుండా పోయింది, సంఘం మీద గౌరవం లేకుండా పోయింది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ లేకుండా పోయింది, నమ్మకం లేకుండా పోయింది. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయంటే భూమి గుండ్రంగా లేదని అర్థం, భూమి బల్లపరుపుగా ఉంది కాబట్టే ఎలా జరగకూడదో సృష్టి ఎలా జరుగుతుంది, కాబట్టి భూమి బల్లపరుపుగా ఉందనే నేను తీర్మానం చేస్తున్నాను. అక్కడితో ఆ కథ అది. కానీ ఇంక చాలా నేను కొత్తగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ప్రతి పాత్రకి కూడా ఎన్ని డైలాగులు ఉంటాయంటే సీరియస్గానే వాళ్ళు మాట్లాడతారు. రంగరాజు మాస్టర్ వచ్చి చెప్తాడు, అసలు మధ్యలో అతను మళ్ళీ గోపాత్రుడికి వచ్చి చెప్తాడు, అక్కడ తిడతాడు, తిట్టేకి ఇంటికి వెళ్ళాక డౌట్ వస్తుంది మాస్టర్కి, అరే ఈ గోపాత్రుడే కదా నాకు ఎప్పుడు వైద్యం చేస్తున్నాడు, నాకు వీడితో గొడవ ఎందుకని విడిగా వెళ్ళి చెప్తాడు, ఒరే అందరికీ నేను చదువు చెప్పాను రా గుండ్రంగా ఉందని, నేను ఇందాక అందుకే అలా చెప్పాను, నువ్వు మనసులో పెట్టుకోకు, ఇక ముందు అందరిలోనూ గుండ్రం ఉందంటాను, మన ఇద్దరు ఉన్నప్పుడు బలపరుపు ఉందంటాను. అంతేకాదు మనకు అభిప్రాయాలు ఉండడం తప్పు లేదురా, కానీ అభిప్రాయాలు వ్యక్తపరచకూడదు, అభిప్రాయం మనం దాచుకోవాలి అంటాడు. అలా ప్రతి పాత్రకి కూడా చాలా సమాజం మీద ప్రస్తుత విషయాల మీద చాలా సెటైరికల్ జోక్ ఉంటుంది. కానీ ఏ పాత్ర నవ్వదు, మొత్తం సీరియస్గానే ఉంటాయి, వాళ్ళు సీరియస్గానే ప్లాన్లు వేస్తుంటారు, మనకైతే చాలా నవ్వు వస్తుంటారు. బొబ్బులది చాలా పాత్ర ఉంటుంది, దానికి చాలా స్వాగతం ఉంటుంది, చాలా డైలాగ్స్ ఉంటాయి ఆ బొబ్బులకి కూడా. ఆ బొబ్బుల పాత్ర కూడా మనిషి వేస్తారు, అది అంటే ఆ గెటప్ అంతా ఇలా పెడతారు, కుక్కలాగా వేస్తారు, వేసి మాట్లాడుతుంది, ఎలాగో మాట్లాడేదే కాబట్టి అది మాట్లాడేలా ఉంటుంది. అది ఆ బొబ్బులు కూడా అనుకుంటుంది, ఈ ఎదలందరికీ ఆడు బల్లపరుపు ఉందన్నాడు గుండ్రంగా ఉంది అనుకున్నారు, భూమి ఎలా ఉందో నాకు తెలుసు అసలు, కానీ ఇలా చెప్పడం ఎద్దు కొమ్ములో ఉంది, కానీ ఇలా చెప్పడం అనవసరం, ఎందుకు చెప్పాలా,
జ్ఞానం అనేది మనకు మనం ఉంచుకోవాలి కానీ ఇప్పుడు చెప్పకూడదు. అలా ఈడో పిచ్చోడు అనుకుంటుంది అనమాట. కానీ నా పబ్బో నేను గడిపించుకోవాలనుకుంటాను. మొత్తం అంతా అది ఒక 1 hour ప్లే, కానీ చాలా మంచి సెటైర్. ఇప్పుడు ఈరోజు కూడా చాలా రిలవెంట్గానే అనిపిస్తుంది.